అంత మంచిదేనా? సౌదీలో హోమ్ టూర్ చూపిస్తారండి. ఇదైతే మా ఇల్లు కాదండి. ఇక్కడైతే మేము రూమ్ చూద్దామని చెప్పేసి ఒక మంచి కాంపౌండ్కి అయితే వచ్చినాం. ఆ కాంపౌండ్లో అయితే మోడల్ హౌస్ అయితే చూపిస్తున్నారు. అది ఎలా ఉంది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము ఇక్కడ హౌసెస్ చూడడానికి ఒక గేటెడ్ కాంపౌండ్కి అయితే వచ్చాము. దీని లొకేషన్ వచ్చేసి సౌదీ అరేబియాలో అల్కోబార్లో ఉంది. అల్కోబార్లో కాంపౌండ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అపార్ట్మెంట్స్ అయితే నేను చూడలేదు, కానీ ఒక మంచి గేటెడ్ కాంపౌండ్లో ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటే అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అలాగే హౌస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా హౌస్ గురించి వస్తే ఇదైతే మోడల్ హౌస్, ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది ఇల్లంతా కూడా. సో ఇదైతే హాల్ అన్నమాట. ఎంట్రన్స్ లో డోర్ ఓపెన్ చేసి రాగానే అయితే పెద్ద హాల్ అయితే ఉంది. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేషియస్ గా ఉంది. కంప్లీట్ గా సోఫా అదంతా వేసిన తర్వాత కూడా పిల్లలు అలా ఆడుకోవడానికి కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కానీ కూర్చుండే విధంగా అయితే పెద్ద హాల్ అయితే ఇచ్చిండు. ఇంకా హాల్ నుంచి కొద్దిగా అలా పక్కకు వస్తే మాత్రం ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చిండు. ఇక్కడైతే చాలా వరకు అయితే పెద్ద ఫ్యామిలీసే ఉంటాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చిండో. ఈవెన్ ఈ ఏరియాలో మనం హ్యాపీగా ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అయినా కానీ మనం సెట్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఎగ్జాంపుల్గా అయితే ఇలా సెట్ చేసి పెట్టేశారనమాట. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కానీ కూర్చుండే విధంగా అయితే డైనింగ్ టేబుల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా అటు ఇటు చుట్టూ కూడా తిరిగే విధంగా కూడా స్పేస్ కూడా ఉందన్నమాట. సౌదీలో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా కాంపౌండ్స్ బెటరా, అపార్ట్మెంట్స్ బెటరా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. అలా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కొద్దిగా అలా వెనుకకు వెళ్తే అక్కడైతే కిచెన్ అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా కిచెన్ ఏరియా. సో దీంట్లో లైట్ లేదు, లైట్ వేద్దాం. ఇంక ఇదంతా కూడా కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. సో ఇంకా చాలా వరకు అయితే కొన్ని హౌసెస్ ఏంటంటే ఇలాగే ఫుల్ ఫర్నిచర్ హౌసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని ఏంటంటే మనమే సొంతగా మన సొంత సామాన్లు తీసుకొచ్చుకొని పెట్టుకుండే విల్లాస్ కూడా ఉంటాయి. ఇదైతే ఇంకా పెద్ద విల్లా. ఇంక ఇందులో అయితే మోడల్ హౌస్లో అయితే ఇలా కంప్లీట్గా మనకి ఒక అండర్స్టాండింగ్ రావడానికి అయితే స్టవ్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఫుల్గా సెట్ చేసి అయితే పెట్టారు. ఇంకా మనకు కిచెన్ ప్లేస్ కూడా చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇంక ఇక్కడ చూసుకుంటే గ్లాస్ విండో కూడా ఉంది. డే టైంలో అయితే కిచెన్లోకి ఫుల్ వెంటిలేషన్ కూడా వస్తుంది. ముఖ్యంగా మనకైతే కిచెన్లో ఫుల్గా వెంటిలేషన్ ఉండాలి. సో చక్కగా వెంటిలేషన్ కూడా వస్తుంది అనమాట. ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి అనే విధంగా అయితే ఇక్కడైతే ఫుల్గా సెట్ చేసి అయితే పెట్టారనమాట. అన్ని వస్తువులు కూడా నీట్గా కిచెన్లో అయితే సర్దుకోవచ్చు. ఇంక ఇక్కడ చూడండి, కిచెన్లో నుంచి కాస్త పక్కకు వస్తే ఇంకా ముందుగా అయితే కొద్దిగంత ఇక్కడ స్టోరేజ్ రూమ్ లాగా అయితే ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ వాళ్ళైతే ఏవో పెట్టున్నారు. ఇంక ఇక్కడ చూడండి, ఇవైతే వాషింగ్ మిషన్, డ్రయర్ రెండు పెట్టుకునే ప్లేస్ కూడా సపరేట్గా ఇచ్చారు. వాషింగ్ మిషన్, డ్రయర్ ఏరియా లోపల నుంచే ఇక్కడ ఒక మేడ్కి ఒక రూమ్ అయితే ఇచ్చారు. చక్కగా ఏసీ రూము అన్నీ కూడా ఉన్నాయి, బాత్రూమ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇళ్ళల్లో పనిచేయడానికి మేడ్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళకు కూడా సపరేట్గా రూమ్ అయితే ఉంది కిందనే పక్కకి. ఇదైతే పైనకి వెళ్ళడానికి మెట్లు. ఇదంతా విల్లా కాబట్టి ఇంకా ఇంట్లో నుంచి లోపలికి మెట్లు అయితే ఉంటాయి. ఇంకా పైకి అయితే వచ్చేసినాం. రాగానే అయితే పైనంతా కూడా హాల్ లాగా కూడా ఉంది. ఇక్కడ కూడా లివింగ్ రూమ్ అయితే ఉంది. లివింగ్ రూమ్లో టీవీ, చక్కగా సోఫాస్ అవన్నీ కూడా సెట్ చేసి అయితే పెట్టినారు. ఇది కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. సో పైకి రాగానే ఫస్ట్ లివింగ్ రూమ్ అయితే కనబడుతుంది మనకి. అన్ని కాంపౌండ్స్ ఇలాగే ఉంటాయని నేనైతే చెప్పను. ఒక్కొక్క కాంపౌండ్ ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా ఉండే రూములు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా హాల్లో నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే పెట్టున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ముందటంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ అలా అంతా కూడా సెట్ చేశారు. చక్కగా చాలా ఓపెన్గా ఉందన్నమాట, స్పేషియస్గా ఉంది. ఇంక అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇటువైపు అటువైపు అన్నీ కూడా ఇవన్నీ కూడా కబోర్డ్స్ అనమాట. పెద్ద పెద్ద కబోర్డ్స్ అయితే పెట్టున్నారు. వావ్, చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చాలా పెద్దగా ఇచ్చిండ్రు. అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా వార్డ్రోబ్స్ అయితే పెట్టారు. ఇంక ఇటువైపు కూడా మరొక వార్డ్రోబ్ అయితే ఉంది. చాలా సింపుల్గా నీట్గా అయితే ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసి వార్డ్రోబ్స్ అయితే పెద్దగా అయితే ఇచ్చారు.
ఇంకా దాని పక్కకే బాత్రూమ్ అయితే ఉంది. చూడండి బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. చక్కగా బాత్ టబ్ కూడా పెట్టారు. ఒక చిన్న సైజు బెడ్రూమ్ లాగా అయితే ఉంది బాత్రూము. సో అన్నీ కూడా ఇంకా ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి బ్రాండ్ న్యూగా ఉన్నాయి, మెరిసిపోతుంది తలతల. సో చాలా బాగుంది బాత్రూమ్ కూడా. ఈ ఇల్లంతా కూడా హై సీలింగ్ ఉంది, అందుకని ఎటువైపు చూసినా కానీ స్ట్రక్చర్ అయితే చాలా బాగా కనబడుతుంది. కొన్నిటికైతే లో సీలింగ్ అయితే ఉంటుందన్నమాట. పెద్ద హౌసెస్ అయినా లో సీలింగ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ నుండి కొద్దిగా పక్కకు వస్తే ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్ కూడా పక్కకే ఉందన్నమాట. ఇంకిద్దరు పిల్లలు పడుకోవడానికి 2 బెడ్లు అయితే ఉన్నాయి. చక్కగా పిల్లల బట్టలు అవన్నీ కూడా పెట్టడానికి అయితే పెద్ద సైజులోనే కబోర్డ్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది. పిల్లల బట్టలు పెట్టుకోవడానికి కూడా ఇంత ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా మాలా 3-4 పిల్లలు ఉన్న వాళ్ళకైతే సరిపోదులే, కానీ ఒక్కరు కానీ 2 పిల్లలు కానీ ఉన్న వాళ్ళకైతే, అది పెద్ద పిల్లలు ఉంటే మాత్రం చక్కగా సరిపోతుంది ఈ బెడ్రూమ్ అయితే. ఈవెన్ ఫ్రెండ్స్ అలా పిల్లలకి ఫ్రెండ్స్ అలా వచ్చినా కానీ కూర్చుండే విధంగా అయితే చాలా స్పేషియస్గా ఇచ్చిండు కిడ్స్ బెడ్రూమ్ కూడా. ఇంకా కిడ్స్ బెడ్రూమ్ పక్కకి ఇచ్చినాడు బాత్రూము. కిడ్స్కి అయితే అంటే అటాచ్డ్ ఇవ్వలేదు, కొద్దిగా రూమ్ నుంచి పక్కకు వచ్చి బాత్రూమ్కి అయితే వెళ్ళాలి పిల్లలకైతే. సో కిడ్స్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఇచ్చిండు. ఇంకా అలా బాత్రూమ్ నుంచి కొద్దిగా పక్కకు వస్తే ఏంటంటే ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది. ఇదేంటంటే గెస్ట్లు కానీ పడుకోవడానికి, లేదు అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నా కానీ పడుకోవడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా చక్కటి వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ అయితే ఇచ్చారు పెట్టుకోవడానికి. అన్ని రూముల్లో కూడా వెంటిలేషన్ కానీ కబోర్డ్స్ కానీ చాలా ప్లేస్ అయితే ఎక్కువగా అయితే ఉందన్నమాట. ఇంకా పైన అంతా కూడా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ హాల్ కానీ ఇలా మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్, ఇంకా గెస్ట్ బెడ్రూమ్ కానీ ఇలా ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా స్పేషియస్గా వెంటిలేషన్తో కూడైతే ఉంది. ఇంకా అలాగే కింద చూసుకుంటే హాల్ కానీ కిచెన్ కానీ ఇంకా మేడ్ పడుకోవడానికి ఉండే బెడ్రూమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. నాకైతే ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. మీకు ఈ ఇల్లంతా కూడా ఎలా అనిపించిందో నాకు కింద అయితే కామెంట్ చేయండి. ఈ కాంపౌండ్లో ఏంటంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్కి అంటే ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉందన్నమాట. 2 బెడ్రూమ్స్ హౌసే ఇక్కడ వచ్చేసి 7,500 రియాల్స్ అయితే ఉంది పర్ మంత్. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1,75,000 రూపాయలు పర్ మంత్కి. ఇంకా మా కాంపౌండ్లో కూడా మేము ఉండేది కూడా ఇలాగే 2 బెడ్రూమ్స్ విల్లా అనమాట. అది కూడా పర్ మంత్ వచ్చేసి 5,000 రియాల్ ఉంది, సౌదీ రియాలు. ఒక్కొక్క కాంపౌండ్లో ఒక్కొక్క ప్రైజెస్ అయితే ఉంటాయి. అంటే మాక్సిమం కాంపౌండ్లో అయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో అయితే ఇంత 3 బెడ్రూమ్స్ హౌస్ అయినా కానీ కొద్దిగా ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా మన బడ్జెట్ని ప్రకారం మనం చూస్ చేసుకోవాలి, కాంపౌండ్లో ఉండాలా అపార్ట్మెంట్లో ఉండాలా అనేది. కాంపౌండ్కి కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా కాంపౌండ్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక ఇలా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ, మనం అలా వాక్ చేయడానికి కూర్చోవడానికి పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని కాంపౌండ్ బెస్టా అపార్ట్మెంట్ బెస్టా అనేది మనం చూసుకోవాలి. కాంపౌండ్కి కూడా 1,000-2,000 రియాల్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే కాంపౌండ్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా ఈ కాంపౌండ్లో అయితే అందరూ అన్ని లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇంకా కొన్ని కాంపౌండ్స్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ ఫ్యామిలీస్, ఇండియన్ కమ్యూనిటీ ఉండే కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత కాంపౌండ్ గురించి అయితే ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.